ఇటీవల జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గిరిజన ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్పోస్టులు, వాహన తనిఖీలు మరింత కట్టుదిట్టం చేశారు. జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై సమాచారం అందించాలని కోరింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు గంజాయిని పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. అక్రమ రవాణాపై కఠిన నిఘా కొనసాగిస్తున్న పోలీసులు నమ్మకమైన సమాచారంతో కొయ్యూరు మండలం చీడిపాలెం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో బోదరాళ్ల వైపు నుంచి వస్తున్న అశోక లేలాండ్ వాహనం పోలీసులను చూసి ఆపకుండా వెనక్కి తిరిగి పారిపోవడానికి ప్రయత్నించింది. వెంటనే స్పందించిన పోలీసులు వాహనాన్ని వెంటాడారు. వాహనాన్ని నిలిపి అందులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మధ్యవర్తుల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేయగా వాహనంలో ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య అరలో 83 గంజాయి ప్యాకెట్లు గుర్తించారు. తూకం వేయగా మొత్తం 182.995 కిలోల గంజాయి ఉన్నట్లు నిర్ధారించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన వాహన డ్రైవర్ పంతల ప్రసాద్, తమిళనాడుకు చెందిన శంకర్ను అరెస్టు చేశారు. పోలీసులు గంజాయి, వాహనం, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు, ఇతర నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. మధ్యాహ్నం 11 గంటల సమయంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి రవాణా సంబంధించినటువంటి సమాచారం మేరకు మంప ఎస్ఐ గారు అయినటువంటి శ్రీనివాస్ గారు బోదరాళ్ళ జంక్షన్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాహనం తనిఖీలు చేస్తుండగా అక్కడ ఒక 2 వ్యక్తులు ఎస్ఐ గారిని చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళిద్దరిని కూడా క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఉన్నటువంటి బండి హోండా యాక్టివ్ బండిలో తనిఖీ చేయగా మొత్తం 4 ప్యాకెట్లు 2 కేజీల 215 గ్రాముల గంజాయి దొరికింది. వాళ్ళిద్దరు పేర్లు జగరప్ సాయి కుమార్ అనపర్తి, పులి విజయరాజ్ అనపర్తి. వీళ్ళిద్దరు కూడా దారకొండ పైన ఉన్నటువంటి ఒరిస్సా దగ్గర వాళ్ళు గంజాయి కొనుక్కొని అక్కడి నుంచి బయలుదేరి ఇలా వస్తూ ఇక్కడ పట్టుబడ్డారు. ఈ గంజాయి సుమారు ₹1,00,000 వాల్యూ ఉంటుంది. వీళ్ళిద్దరికి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి NDPS యాక్ట్ ప్రకారం వీళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తున్నారు సార్? వీళ్ళు ఒరిస్సాలో దారకొండ పైన ఉన్నటువంటి ఒరిస్సాలో గంజాయిని కొని అక్కడి నుంచి దారకొండ మీదుగా ఇలా పెదవలస మీదుగా ఇలా మన బోదరాల వైపు నుంచి ఇలా వస్తూ ఇలా అనపర్తి వెళ్ళడానికి కోసం అని చెప్పేసి వీళ్ళు 2 వీలర్ మీద వెళ్తున్నారు. 2 వీలర్లో ఉన్నటువంటి ప్యానల్స్లో వీళ్ళు గంజాయిని ప్యాకెట్లు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అందులో ప్యానల్స్లో పెట్టడం జరిగింది. ఇది వాళ్ళని అడిగితే గంజాయి అంతా చూపించి దాని ప్రకారంగా వాళ్ళని ఉసిపరుచుకొని మధ్యవర్తుల సమక్షంలో మీడియా రిపోర్ట్